హాయ్ హలో నమస్తే. ఈరోజు 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని హిస్టరీ లెసన్ ఫస్ట్ లెసన్ చేశాను. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఐరోపాలో జాతీయవాదం మరియు పురోగతి. ఫస్ట్ క్వశ్చన్, నిరంకుశత్వం అనగానేమి? అవధులు లేని అధికారాన్ని చెలాయించే ఒక ప్రభుత్వం లేక ఒక వ్యవస్థ. మనకేంటంటే రాజులు ఫస్ట్ మనకి రాజరిక పరిపాలన తర్వాత మన దేశాన్ని వివిధ ప్రాంతాల వారు ఆక్రమించుకోవటం జరిగింది. దీనికోసం వాళ్ళకంటూ ఒక అధికారాన్ని ఏర్పరచుకొని వాళ్ళ పెత్తనమే చలాయించాలి అన్న ఒక ఉద్దేశంతో అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేశారన్నమాట. చరిత్ర ప్రకారం నిరంకుశత్వం ఒక కేంద్రీకృతమైన సైన్యంతో కూడిన అణచివేత ధోరణి గల రాజరిక ప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఎవరు ఏ సంవత్సరంలో ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్రాలతో కూడుకున్న ప్రపంచానికి దృశ్య రూపం ఇస్తూ 4 దృశ్య చిత్రమాలికలను తయారు చేశారు? 1848లో ఫెడరిక్ సోరియు అనే ఫ్రెంచ్ చరిత్రకారుడు అన్నమాట. ఎవరు? 1848లో ఫెడరిక్ సోరియు అనే ఫ్రెంచ్ చరిత్రకారుడు. ఫ్రెంచ్ విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛను ఏ వ్యక్తి రూపంలో చిత్రీకరించారు? స్త్రీ రూపంలో చిత్రీకరించారు స్వేచ్ఛని. ఎవరి నుంచి స్వేచ్ఛ? అధికార దాహంతో ఎవరైతే నిరంకుశంగా పరిపాలన చేస్తున్నారో వాళ్ళ నుంచి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, దీని గురించి కొన్ని అంశాలు నేర్చుకుందాం. స్త్రీ రూపంలో ఉండి ఒక చేతిలో జ్ఞానజ్యోతిని మరొక చేతిలో మానవ హక్కుల ప్రకటన పత్రం కలిగి ఉంటుంది. అంటే అందరికీ సమాన హక్కులు కావాలనే ఒక ప్రకటన పత్రాన్ని కలిగి ఉంటుంది. ఇంకొక చేతిలో జ్ఞానజ్యోతిని కలిగి ఉంటుంది. ప్రతిమకు ముందు ఉన్న స్థలంలో నిరంకుశ వ్యవస్థల శిథిల అవశేషాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. అప్పుడు వాళ్ళ యొక్క పరిపాలన విధానంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీదుగా సాగే ఊరేగింపు అప్పటికి స్వతంత్రం పొందిన దేశాలు ఏవి? స్విట్జర్లాండ్, యుఎస్ఏ. జర్మన్ ప్రజలు ఏ ఏ రంగుల జెండాలు పట్టుకొని అనుసరిస్తున్నారు? నలుపు, ఎరుపు, బంగారు రంగుల జెండాలు. నలుపు, ఎరుపు, బంగారు రంగుల జెండాలను ఏ ప్రజలు? జర్మన్ ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీ ప్రజలను అనుసరించిన వారిలో గల ఇతర దేశాలు ఏవి? ఆస్ట్రియా, సిసిలీ, లాంబార్డీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగేరీ, రష్యాలు. వాటితో పాటుగా జాతీయ రాజవంశీయుల సామ్రాజ్యాలు, జాతీయ రాజ్యాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇది అట్లా కాదు. జాతీయ రాజవంశీయుల సామ్రాజ్యాల తర్వాత మనకి జాతీయ రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇప్పుడు మనకు ఉన్నదనమాట. అంటే ఎలక్షన్స్ ద్వారా మనం అధికారులను ఎన్నుకొని పరిపాలన చేయించుకుంటున్నాం కదా, అదనమాట. నెక్స్ట్ది ఎస్టేట్ రేషన్ ప్రకారం జాతి అంటే ఏంటి? ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతిగా ఏర్పడడాన్ని జాతి అని అంటారు. క్వెస్ట్ సేక్యూ నేషన్లో వ్యాసంగా ప్రచురితమైనదన్నమాట. ఈ అంశం అనేది క్వెస్ట్ సేక్యూ నేషన్ అనే వ్యాసంలో జాతి గురించి ప్రచురితమైంది. దీన్ని చెప్పింది ఎవరు? ఎర్నెస్ట్ రేషన్. ఏం చెప్పాడు? ఒకే ఉమ్మడి భాష, ఒకే జాతి, ఒకే మతం లేక ఒకే భూభాగం ఆధారంగా ఒక జాతిగా ఏర్పడడం అన్నమాట. నెక్స్ట్, జాతీయ భావన అనగా ఒక ఘనమైన గతం అంటే చరిత్ర, గొప్ప వ్యక్తుల వైభవం అనే సామాజిక పెట్టుబడి ఆధారంగా ఏర్పడుతుంది. నెక్స్ట్, ఒక ప్రాంతం అంటే దానిలో నివసించే ప్రజలు. ఒక ప్రాంతం అంటే అందులో నివసించే ప్రజలని ఒక ప్రాంతంగా మనం చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాభిప్రాయ సేకరణ అనగానేమి? దీన్ని ఇంగ్లీష్లో ప్లెబిసైట్ అంటారు. ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఒక ప్రాంతంలోని ప్రజలు
ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రత్యక్షంగా ఓటు వేసేదానిని ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఆండ్రియన్ రెబ్మాన్ అభిప్రాయం ప్రకారం ఈ భావనలో అతడు జర్మన్ జాకోబిన్ సమూహంలో సభ్యుడు మరియు పాత్రికేయుడు, మైన్స్ నగరంలో నివసించేవాడు. జర్మనీ ప్రావిన్స్ అయిన కాజల్లోని ప్రజలు నిరంకుశ పాలనను ఎదుర్కొంటున్న కోటబురుజు చిత్రాలను చిత్రీకరించాడు. జర్మన్ ప్రావిన్స్ దేశస్థుల గురించి ఎవరు? ఆండ్రియన్ రెబ్మాన్ అనే అతను. ఆయన ఇచ్చిన కొటేషన్ ఏంటిదంటే, ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలనే నిదానంపై ఉన్నది అని రాశారు. మొదటిసారిగా జాతీయ భావన ఏర్పడిన సంవత్సరం 1789 సంవత్సరంలో ఫ్రెంచ్ విప్లవం ద్వారా జాతీయ భావన అనే భావన ఏర్పడింది. అప్పుడు ఫ్రాన్స్ నిరంకుశ చక్రవర్తి పరిపాలన ఉంది. ఏ ఇయర్లో? 1789లో. ఈ భావన చక్రవర్తి నుండి ఫ్రెంచి పౌర సమాజానికి సార్వభౌమాధికారం బదిలీ అయ్యేందుకు తోడ్పడింది. ఏ భావన? జాతీయ భావన, అంటే అందరూ ఒకటే అనేది. ఫ్రెంచి ప్రజల మధ్య సామాజిక భావనలు ఎలా ఉన్నాయంటే, లా పట్రీ లే సిటోయన్. లా పట్రీ అంటే పితృభూమి, లే సిటోయన్ అంటే పౌరులు. ఇది మొత్తం కలిపి ఐక్య సమాజ భావన అనే భావనని తీసుకొచ్చింది. ఎస్టేట్ జనరల్స్ ఏ విధంగా పేరు మార్పు జరిగింది? జాతీయ అసెంబ్లీ. ఫ్రెంచి రాజ్యం యొక్క లక్ష్యం ఏంటి? నిరంకుశత్వం నుండి ఐరోపా ప్రజలను స్వేచ్ఛాయుతులను గావించడమే ఈ ఫ్రెంచ్ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అనగా ఇతర ఐరోపా ప్రజలు రాజ్యాలుగా ఏర్పడటకు సహాయం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, జాకోబిన్ క్లబ్ ఏర్పాటు చేసిన వారెవరు? విద్యార్థులు మరియు మధ్యతరగతి విద్యార్థులు అన్నమాట. నెక్స్ట్, 1970 నాటికి ఫ్రెంచ్ సైన్యం ఏ మార్గాలు చేరుకున్నాయి? హాలాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, 1804 సివిల్ కోడ్గా పిలువబడే నెపోలియన్ కోడ్ ద్వారా వ్యక్తికి పుట్టుక ద్వారా వచ్చే అదనపు సౌకర్యాలు తొలగించబడ్డాయి. ఏ కోడ్ ద్వారా? నెపోలియన్ కోడ్. ఏ సంవత్సరం? 1804. నెపోలియన్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ అన్నమాట. పరిపాలనా విభాగాలను సరళతరం చేశారు. భూస్వామ్య వ్యవస్థను రద్దు చేశారు. ఎవరు? నెపోలియన్. దీన్ని రద్దు చేశాడు? భూస్వామ్య వ్యవస్థని. అలాగే పరిపాలనా విభాగాలను సరళతరం చేశారన్నమాట. బానిసత్వం నిర్మూలించి రైతులకు భూస్వాములు బకాయిల నుంచి విముక్తులను చేశాడు. అలాగే రవాణా సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డాయి. ఎవరి కాలంలో? నెపోలియన్ కాలంలో. ఇది మొత్తం దేని గురించి? ఫ్రెంచ్ విప్లవం గురించి. ఏ దేశస్థులు ఫ్రెంచ్ సైన్యాలను స్వేచ్ఛా దూతలుగా స్వాగతించారు? హాలాండ్, స్విట్జర్లాండ్, బ్రసెల్స్, మెయిన్స్, మిలాన్, వార్సా. నెక్స్ట్ క్వశ్చన్, 1813లో జరిగిన ఏ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? లీప్జిగ్ యుద్ధం. దాంట్లో ఓడిపోయింది ఎవరు? నెపోలియన్. ఏ సంవత్సరం? 1813లో లీప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ అనే అతను ఓడిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ గీసిన చిత్రం ఏది? జర్మనీలోని వైబ్రూకెన్లో స్వేచ్ఛా వృక్షం నాటుతున్న దృశ్యం.